హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఈనో, సోడాలు అలాగే మినపప్పు, బియ్యం లాంటివి వాడకుండా 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఇన్స్టెంట్ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని పెసరపప్పును వాటర్తో బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ దోశలు కొంచెం స్పైసీగా రావడం కోసం నేను పెసరపప్పుతో పాటుగా 2 ఎండుమిర్చిని కూడా నానబెట్టుకున్నాను. వీటికి బదులుగా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు పచ్చిమిర్చినైనా సరే ఉపయోగించుకోవచ్చు. పెసరపప్పుకు వాటర్ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. అందువలన తొందరగా ఒక 15 నిమిషాల్లోనే నానిపోతుంది. ఇలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఈ పెసరపప్పును, ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 ఇంచు అల్లం ముక్క, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకుని సరిపడా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని ఉపయోగించుకోవాలనుకుంటే వాటిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మన దోశల పిండి కన్సిస్టెన్సీలోకే ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మీరు వెంటనే దోశల్లో వేసుకోవచ్చు. ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి టిష్యూతో క్లీన్ చేసుకుని ఒక్కొక్క గరిటె పిండిని తీసుకుని దోశల్లో వేసుకోవాలి. ప్యాన్ హీట్ మరీ ఎక్కువగా ఉంటే దోశలు సరిగ్గా స్ప్రెడ్ అవ్వండి. ఒకవేళ హీట్ ఎక్కువగా అనిపిస్తే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని హీట్ని అడ్జస్ట్ చేసుకోండి. దోశలు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని పైన పిండి ఆరేంత వరకు కుక్ చేసుకోవాలి. పై భాగంలో పిండి ఆరిపోయిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల పిండి ఉడికిపోతుంది కాబట్టి ఒకవైపు కాల్చుకుని తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే మూత పెట్టకుండా 2 వైపులా కూడా కాల్చుకునైనా సరే తీసుకోవచ్చు. పెసరపప్పు ఉపయోగించడం వలన ఈ దోశలు సాఫ్ట్గానే వస్తాయండి. అలాగే గ్రైండ్ చేసినప్పుడు వరిపిండి ఉపయోగించినప్పటికీ ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే క్రిస్పీగా ఉంటాయి. చల్లారిన తర్వాత మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయి. ఈనోలు, సోడాలు, మినపప్పు, బియ్యం లాంటివి ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 15 నిమిషాల్లో ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.